అదేంటి, న్యూజిలాండ్ ఒక డెవలప్డ్ కంట్రీ కదా, ఇక్కడ సిస్టమ్ చాలా బాగుంటుందని విన్నామే. కానీ ఎలక్ట్రిక్ పోల్స్, కేబుల్ వైర్స్ ఇలా పల్లెటూరులో లాగా ఓవర్ హెడ్ ఉన్నాయేంటి, అండర్ గ్రౌండ్లో లేకుండా అని అనుకుంటున్నారా? అయితే 3 కారణాలు నాకు కనిపించాయండి. న్యూజిలాండ్ ఒక ఐలాండ్ కదా, అంటే అదొక దీవి అనమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని చాలా తక్కువగా ఉంటాయి. రా మెటీరియల్స్ అన్నింటినీ కూడా బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. చైనా, బంగ్లాదేశ్, యుఎస్, యూకే, ఇంకా ఇండియా, సింగపూర్ లాంటి దేశాల నుంచి ముడి సరుకుల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, అంటే మౌలిక సదుపాయాలు అన్నమాట. ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్నెస్, అంటే ఖర్చుతో కూడుకున్నవి. బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం చాలా ఖర్చు కాబట్టి ఇలా ఉంటుంది. ఇంకొక కారణం ఏంటి అని అంటే ఇక్కడ భూభాగం చాలా విభిన్నంగా ఉంటుంది. మీరు చాలా వీడియోస్లోనే చూసి ఉంటారు, న్యూజిలాండ్లో కొండలు, గుట్టలు, లోయలు, నదులు చాలా ఎక్కువ. సో వీటన్నింటి కారణాలు బట్టి అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.